హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది కేవలం శ్రీధర్ గారి ఛానల్ అండి. పూర్తిగా ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఆయన ఎవరికీ కూడా ఆయన స్టోరీస్ కి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. అలా మీరు ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 122వ భాగం. సంజయ్ కి ఎలా ఉందో ఏంటోనని ఇంట్లో ఉండలేక అతని కోసం హాస్పిటల్ కి బయలుదేరింది రాధిక. సెక్యూరిటీ హెల్ప్ తో క్యాబ్ బుక్ చేసుకుంటే ఎందుకో క్యాబ్లో ఉండాలంటే వెళ్ళాలంటే తెలియని భయం పట్టుకుంది. చేతిలో ఉన్న పర్సుని చేత్తో గట్టిగా నలిపేస్తూ భయపడుతుంటే, ఏమైంది మేడం అని అడిగాడు సెక్యూరిటీ అతను. అంటే అది ఒంటరిగా క్యాబ్ అంటే భయంగా ఉందండి. అలాగా, అయితే మీ కారు ఉంది కదా మేడం. కానీ నాకు డ్రైవింగ్ రాదు. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు సెక్యూరిటీ అతను. నిజంగానా? కానీ మీరిక్కడ లేకపోతే మరేం పర్వాలేదు మేడం, ఆల్రెడీ ఇంకో సెక్యూరిటీ ఉన్నారు అనడంతో సరేనని మళ్లీ పైకెళ్లి కార్ కీస్ తీసుకుని కిందకి రాగానే ఆ సెక్యూరిటీ అతను కార్ స్టార్ట్ చేశాడు. కాసేపటికి, సార్ పనిచేస్తున్న హాస్పిటల్ ఇదేనమ్మా అన్నాడు ఆ సెక్యూరిటీ. అవునా? అవును మేడం, కారు గ్యారేజ్లో పార్క్ చేసి నేను వెళ్ళిపోతాను. అయ్యో, ఇంత వర్షంలో అలా ఎలా వెళ్తారు? ఓ పని చేయండి, మీరు ఎటు అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తున్నారు కదా, కారులోనే వెళ్ళిపోండి, కీస్ నేను తర్వాత తీసుకుంటాను అని చెప్పి కారు దిగి అప్పటికే జోరుగా వాన పడుతుండటంతో తల మీద చీరచెంగు కప్పుకొని గేట్ దగ్గర నుండి హాస్పిటల్ లోపటికి పరిగెట్టింది. కానీ అప్పటికే వర్షం విపరీతంగా పడుతుండటంతో సగం పైగా తడిచిపోయింది రాధిక. చెంగుతో నుదుటి మీద పడిన తడిని తుడుచుకుంటూ ఎప్పుడూ చూడని అంత పెద్ద హాస్పిటల్లోకి నెమ్మదిగా నడుస్తుంటే నైట్ టైం అవడం వల్ల ఎవరూ ఆ చుట్టుపక్కల కనిపించలేదు రాధికకి. సంజయ్ కోసం ఎవరిని అడగాలో అర్థం కాక చూస్తుంటే ఎదురుగా కనిపించింది రిసెప్షన్. కానీ అర్ధరాత్రి అవ్వడం వల్ల అది కూడా క్లోజ్లో ఉండడంతో ఎమర్జెన్సీ బోర్డు దగ్గరికి వెళ్లి కొద్దిగా డోర్ మీద ట్యాప్ చేసింది. లోపల నిద్రపోతున్న నర్సు బయటకొచ్చి, ఎవరమ్మా, ఏమైనా ఎమర్జెన్సీయా అని అడిగితే, కాదండి, ఇక్కడ డాక్టర్ సంజయ్ అని ఉన్నారు, కానీ ఆయనతో నీకేంటి పని, అది కూడా ఈ టైంలో? అది నేను ఆయన అని చెప్పబోయింది కాస్త, అమ్మో, బావకి పెళ్ళైన విషయం అసలు ఇక్కడ ఎవరికీ తెలిసినట్టు లేదు, అనవసరంగా చెప్తే బావ ఇబ్బంది పడతాడు అనుకొని, అది ఆయన నాకు బాగా తెలిసిన ఆయనండి, కొంచెం అమ్మకి ఒంట్లో బాలేకపోతే ఇక్కడికి వచ్చాను. ఇంత వర్షంలో తడుచుకుంటూ వచ్చావా? అదేదో డైరెక్ట్గా ఆయనకి కాల్ చేయకపోయావా? చేశానండి, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓ మర్చిపోయాను, సంజయ్ సార్ ఎమర్జెన్సీ సర్జరీలో ఉన్నారు. అలాగా, ఎప్పుడొస్తారు? సర్జరీ స్టార్ట్ అయి దాదాపు 4 hours అయింది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆయనతో పాటు 3 సీనియర్ డాక్టర్స్ కూడా ఉన్నారు. అవునా? అయితే ఆయన్ని కలవడం కుదరదా? లేదమ్మా, సర్జరీ రూమ్లోకి ఎవరిని అలో చేయరు కదా, సర్జరీ ఎప్పుడవుతుందో తెలీదు, అది అయ్యే వరకు ఆయన రారు. నువ్వొక పంచి, వర్షం తగ్గాక ఇంటికి వెళ్ళి రేపొద్దునరా. లేదండి, నేను ఆయన్ని కలవాలి. టైంగాని టైంలో వచ్చి చెప్తుంటే అర్థం చేసుకోవేంటమ్మా? మీకు అభ్యంతరం లేకపోతే ఆయన వచ్చే వరకు నేను వెయిట్ చేస్తానండి అంది రాధిక. హార్ట్ సర్జరీ అంటే చాలా టైం పట్టొచ్చు, తెల్లారిపోతుంది, ఇంత శ్రమ అవసరమంటావా? మరేం పర్వాలేదండి అనడంతో సరే నీ ఇష్టం అంది నర్సు. మీరేమనుకోకపోతే ఆపరేషన్ థియేటర్ ఎక్కడుంది? నేను అక్కడ వెయిట్ చేస్తాను. చూడమ్మా, అక్కడికి ఎవరిని అలో చేయరు, పేషెంట్ బంధువుల్ని తప్ప. ప్లీజ్ అండి, అక్కడ ఉంటే ఆయన్ని తొందరగా కలవచ్చు కదా, కనీసం ఫ్లోర్ నెంబర్ అయినా చెప్పండి, నేనక్కడ వెయిట్ చేస్తుంటాను అని రిక్వెస్ట్ చేయడంతో, సరే, ఆపరేషన్ 5th floorలో జరుగుతుంది, నువ్వు వెళ్ళి అనవసరంగా వెళ్ళి సార్ని కలవాలని అక్కడున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకు. సరేనండి, థ్యాంక్ యూ అని చెప్పి లిఫ్ట్లో 5th floorకి వెళ్తుంది రాధిక. ఆపరేషన్ థియేటర్ ముందు ఎవరో 2-3 కనిపిస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్కడే కారిడార్ చివర్లో ఒక చైర్లో కూర్చొని ఉంది రాధిక. దూరం నుండి అక్కడ ఉంది ఎవరో తెలియకపోయినా పదే పదే వాళ్ళు కళ్ళు తుడుచుకుండడం చూసి, పాపం పేషెంట్ బంధువులనుకుంటా, దేవుడా, లోపలున్న వాళ్ళకేమీ కాకుండా చూడు, ఆ సర్జరీ చేస్తుంది మా బావ,
తన చేతుల్లో వాళ్ళకేమైనా అయితే తను తట్టుకోలేడనుకుంటూ అక్కడే కూర్చుంది. కాసేపటికి 2-3 నర్సులు చేతిలో ఏవో ట్రేలు పట్టుకుని అటూ ఇటూ తిరగడంతో ఒక నర్సుని ఆపి, సిస్టర్, ఆపరేషన్ అవడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అని అడిగింది రాధిక. తెలీదు అంటూ వెళ్ళిపోయిందామె. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? చాలా క్రిటికల్గా ఉంది, సేవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అంటూ పరుగులు పెడుతూ వెళ్ళింది నర్సు. ఎప్పుడో 11 గంటలకి మొదలెట్టిన ఆపరేషన్ తెల్లవారుజామున 4కి కంప్లీట్ అయితే బాబు కండిషన్ చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నట్టుగా ఉంది. సంజయ్, ఇంకో 2-3 అవర్స్లో బాబు కాన్షియస్లోకి రావాలి, లేదంటే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోవాల్సిందే. ఇక మనం చేయగలిగిందేమీ లేదు. నర్సుకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్దాం అన్నాడు సీనియర్ డాక్టర్. నో సార్, బాబుకి ఏదైనా ఎమర్జెన్సీ అవసరం రావచ్చు, నేనిక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అనడంతో సరేనని మిగిలిన డాక్టర్లు వెళ్ళిపోయారు. 3 ఏళ్ల వయసులో ఒంటి నిండా పైపులతో సర్జరీ చేసిన చోట పూర్తిగా చుట్టేయబడి ఉన్న బాబుని చూస్తుంటే మనసంతా మెలిపెట్టినట్టు అనిపించింది సంజయ్కి. మార్నింగ్ 7 o'clock. కంటి మీద కునుకున్నది లేకుండా అప్పట్నుండి బాబు దగ్గరే ఉండిపోయిన సంజయ్కి హోప్స్ కంప్లీట్గా తగ్గిపోతున్న టైంలో నెమ్మదిగా బాబు చిన్ని వేళ్లు కదులుతుండడం చూసి సంతోషంగా అనిపించి తన భుజం మీద నెమ్మదిగా కదుపుతూ మెలకువ రప్పిస్తున్నాడు. అనెస్థీషియా మత్తులో ఉన్న బాబు కష్టంగా కళ్ళను తెరవడానికి ప్రయత్నిస్తుంటే, చెంప మీద తడుముతుంటే కష్టంగా కళ్ళు తెరిచి సంజయ్ని చూసి అంకుల్ అని సన్నగా నవ్వుతున్నాడు. ఆ మాటకి తెలియకుండానే కళ్ళల్లో కంటతడి చేరింది సంజయ్కి. బీపీ, హార్ట్ బీట్ అన్నీ చెక్ చేసిన తర్వాత బాబు ప్రాణానికి ఏ ప్రమాదం లేదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే ఆపరేషన్ రూమ్ నుండి సంతోషంగా బయటికొచ్చాడు సంజయ్. డాక్టర్, మా బాబు అంటూ ఆ తల్లిదండ్రులు కంగారుగా అడుగుతుంటే, నిజంగా మీరు చాలా లక్కీ, ఆపరేషన్ సక్సెస్, బాబు ప్రాణానికి వచ్చిన ప్రమాదం లేదు అనడంతో బాబు తల్లి సంజయ్ కాళ్లు పట్టుకున్నంత పనిచేసింది. అయ్యో, ఇలా చేయకండమ్మా, నేను జస్ట్ నా డ్యూటీ చేశాను. లేదురా, నువ్వెంత డ్యూటీ చేసినా బాబు ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడంటే కారణం నువ్వే. థ్యాంక్ యూ సో మచ్ అని కిరణ్ అంటుంటే, డాక్టర్ వయ్యుండి నువ్వు కూడా ఏంట్రా అని చిన్నగా కసిరి రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత బాబుని వెళ్ళి చూడండి అని చెప్పి బయటకొచ్చిన సంజయ్కి రాత్రంతా లేని నిద్రకి చీర చెంగు భుజం చుట్టూ కప్పుకొని కారిడార్లో లాస్ట్ చైర్లో చలికి వణుకుతూ కూర్చున్న రాధికని చూసి షాక్ అయ్యాడు. కంగారుగా తన దగ్గరికి వెళ్ళి రాధీ అని పిలవగానే సంజయ్ గొంతుకు బావా అంటూ ఉలిక్కిపడి పైకి లేచి, నీకెలా ఉంది బావా అని కంగారుగా ముఖం మీద తడుముతూ అడిగింది. నా సంగతి తర్వాత, నువ్వేంటిక్కడా, అసలెప్పుడొచ్చావు? రాత్రి వచ్చాను బావా, నువ్వెంతకీ రాకపోయేసరికి భయమేసింది అంటూ తనెలా వచ్చిందో చెప్పగానే, రాత్రి నుండి రాధికని గమనిస్తున్న నర్సు, రాత్రి నుండి ఆ పిల్ల ఇక్కడే ఉంది డాక్టర్, ఎంత చెప్పినా వినలేదు, కనీసం విజిటర్స్ రూమ్లో పడుకోమని చెప్పినా మీరొస్తే ఎక్కడ వెళ్ళిపోతారనని వినకుండా ఇక్కడే కూర్చుంది అని చెప్పింది. అంటే బావా, నీకు ఇంకా జ్వరం తగ్గలేదు కదా, ఎలా ఉన్నావో ఏంటోనని అసలు నిద్ర పట్టలేదు అని అతని చెంప మీద తడుముతూ, రాత్రి నుండి మేల్కొని ఉన్నావా? చూడు, జ్వరం కూడా ఎక్కువైంది, ఇదిగో నీకోసం వేడిగా టీ తీసుకొచ్చాను రాత్రే అంటూ ఫ్లాస్క్ ఓపెన్ చేస్తుంటే ఆ మాటలేవి తనని విననట్టే గట్టిగా ఆమెను హత్తుకున్నాడు సంజయ్. అతను చుట్టుకున్న ఫోర్స్కి వెనక్కి పడబోయేది కాస్త సంజయ్ తనని గట్టిగా పట్టుకోవడంతో పూర్తిగా అతడి కౌగిట్లో ఇమిడిపోయింది రాధిక.